నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. కరెక్ట్గా సరైన సమయం చూసి వాలంటీర్లు అయితే జగన్మోహన్ రెడ్డికి దెమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చినట్టుగా కనపడుతుంది. తాజాగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతూ మీరు నెరవేర్చని పక్షంలో మేము నిరవాధిక సమ్మెకు దిగుతాము, మేము ఎటువంటి విధుల్లో కూడా హాజరు కాము అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా ఏకమవుతున్నట్టుగా యూనియన్ తరపు నుంచి కొన్ని లేఖలు వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో నిజంగా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి కోసం ఎప్పటివరకు పనిచేసిందని అందరూ అనుకున్నారు. మరి వీళ్ళేమో రివర్స్ అవుతున్నారు. సో ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ముందు ఎలా ఉండబోతుంది? అసలు వాళ్ళ నియామకాలు, వాళ్ళకి ఇస్తున్న వేతనాలే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం అండి. ప్రభుత్వం ఎప్పుడు కూడా తను నిబంధనలు తను పాటించాలి. కనీస వేతన చట్టం అనేది ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంలో ఉండి మనమే నియమ నిబంధనలు పాటించకపోతే మనం ఇతరులను ఎలా అడగగలుగుతాం అనేది ఆయనే ప్రశ్నిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రజా వేదిక కూడా కూల్చింది ప్రభుత్వ నిబంధనలకు అది వ్యతిరేకంగా ఉందని. 5,000 రూపాయలు ఇవ్వమని ఎక్కడన్నా ఉంటుందండి కనీస వేతనం? నెలకి 5,000 రూపాయలు మాత్రమే. అదేమంటే గౌరవ వేతనం అంటున్నారు. వాళ్ళు అలా కోరుకోవట్లేదు. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ సిబ్బందిలాగా కానీ అవుట్సోర్సింగ్ సిబ్బందిలాగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయమంటున్నారు. చేసి కనీసం మాకు ఉద్యోగ భద్రత కల్పించమంటున్నారు ఫస్ట్. అలాగే కనీస వేతనం రోజుకు 600 చొప్పున నెలకి 18,000 అడుగుతున్నారు. 600 రూపాయలు అడ్డా మీద కూలీలకు కూడా అంతకన్నా ఎక్కువే వస్తుంది కదండి. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీటెక్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏమీ చదువుపోయినాడికైనా కూడా 600 రూపాయలు మినిమం అయితే ఊళ్ళల్లో కూలి పనికి వెళ్ళినా వస్తుంది కదండి. అందువల్ల వాళ్ళు అడిగింది కూడా మరీ విపరీతంగా కూడా అడగల. ఏది ఎన్నికల్లో వచ్చినాయి కాబట్టి దీన్ని అవకాశం తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామన్న ఉద్దేశం కూడా వాళ్ళకి కనపట్ల. వాళ్ళు ఇంకోటి కాకపోతే కనుక ఇది చేయలేకపోతే మీరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిలాగా మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయమంటున్నారు. చేసి ఇదే వేతనం 18,000. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నారంటే వాళ్ళు మా విధులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మేము ప్రజలకి ప్రభుత్వానికి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి సంధానకర్తలుగా మాత్రమే ఉంటాం, అంతేగాని మళ్ళీ అడిషనల్ డ్యూటీస్ వేయకూడదు. ఏది 18,000 వేసాం కదా అని ఇంకా ఏమైనా ఇతర కార్యక్రమాలు కూడా మన మీద పెట్టొద్దన్నారు. అది ఎప్పుడు 25, 26లో ఎంపీడీఓ ఆఫీసుల ముందు ఫస్ట్ మేము ధర్నాలు చేస్తాం అన్నాడు. 27, 28 తారీఖులో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు వాళ్ళు దశల వారీగా, 29న ఇక నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం, మాకు ఏదో ఒక రిలీఫ్ 3 రకాల ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ 3 రకాల ఆప్షన్స్ మా డిమాండ్లు ఇవి మీరు నెరవేర్చండి. తర్వాత ఇందులో మేమంతా చదువుకున్న వాళ్ళం ఉన్నాము, మాకు పని భారం కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఒక రోజంతా ఇంచుమించుగా చేయాల్సి వస్తుంది కాబట్టి మినిమం 600 చొప్పున కనుక ఇస్తే మేము అంతర్భాగంగా పనిచేస్తామని చెబుతున్నారు. మరి ఇప్పుడు చేసే 5 ఏళ్ళు అవుతుంది కదండి, 4.5, 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయినప్పుడు రెగ్యులరైజేషన్ అనేది ప్రభుత్వంలో ఉన్న నిబంధనే. మరి వాళ్ళు ఆన్ రికార్డ్ చేస్తున్నారు పని. 5 ఏళ్ళ నుంచి వీళ్ళు వేతనం అయితే 5,000 చొప్పున కన్సాలిడేటెడ్గా ఇస్తున్నారు. అది గౌరవ వేతనం కానివ్వండి, కన్సాలిడేటెడ్ వేతనం కానీ. వాళ్ళు అసలు లేబర్ కోర్టుకి వెళ్ళినా కూడా చెల్లుబాటు అవుద్దండి. ఎందుకంటే వీళ్ళకి ఇస్తుంది కన్సాలిడేటెడ్ పే. 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదే కంటిన్యూ చేయమని ఏ లేబర్ కోర్టు కూడా సపోర్ట్ చేయదు. ఇప్పుడు లేబర్ కోర్టులు అనేవి ప్రభుత్వ వ్యవస్థలే కదండి, రాజ్యాంగ వ్యవస్థలే కదా. అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చేయమంటారు. అందులో వీళ్ళు 5 ఏళ్ళ నుంచి రికార్డు గవర్నమెంట్ నుంచి పేమెంట్ అయితే వెళ్తుంది. 5,000 ఏ రకంగా ఇస్తున్నారు అనేది గవర్నమెంట్ సమర్థించుకోలేదు కదా. ఇప్పుడు గౌరవ వేతనం అంటే మంత్రులు లక్షల్లో తీసుకుంటున్నారు, రాజకీయంగా మేము ఇష్టపడి ప్రజాసేవ చేస్తామని చెప్పొచ్చి కార్లు ఎంజాయ్ చేస్తున్నారు, బంగ్లాలు ఎంజాయ్ చేస్తున్నారు, స్టాఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నా అంతకన్నా గొప్ప వాళ్ళ వాలంటీర్స్? మరి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళే కదా. ఇవాళ కాదు రేపైనా రెగ్యులరైజేషన్ అడుగుదాము చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంతో వచ్చారు కాబట్టి మరి చూడాలి. 29న కనుక వాళ్ళు డెఫినెట్గా ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్ళారనుకోండి, మరి ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడింది కదా కొన్ని విధులకి, మరి అవన్నీ కూడా ఆగిపోతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 నాలుకల వైఖరి ప్రదర్శిస్తున్నట్టుగా కనపడుతున్నాడు. మొదట్లోనేమో వీళ్ళనే ఉద్యోగులుగానే చెప్పాడు. ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే 4 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు నేటికి చెప్తున్నాడు. అవి వాలంటీర్లే. కానీ మరో పక్క వాళ్ళు వేతనాలు పెంచమని లాస్ట్ టైం అడిగినప్పుడు అబ్బెబ్బే మీరు ఉద్యోగులు కాదు, మీరు సేవకులు, ప్రభుత్వానికి సేవ చేయాలని మీకు పథకాలు ఇస్తానని చెప్పాడు.
సో జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలకడ కనపట్ల అసలు. అదే అంటున్నా, ఇప్పుడు ప్రభుత్వం చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. కనీస వేతన చట్టాలనే కేంద్ర ప్రభుత్వం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. అట్లాంటప్పుడు వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు గౌరవించకపోతే ప్రైవేట్ కంపెనీలు ఎక్స్ప్లాయిట్ చేయడానికి, దోపిడీకే ప్రయత్నిస్తాయి కదండి. అట్లాంటప్పుడు మరి ఆయన 5,000 రూపాయల చొప్పున ఇస్తున్న రికార్డు అయితే వాళ్ళ దగ్గర ఉంది. లేబర్ కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా మీరు మరి 5 ఏళ్ల నుంచి మీరు ఒక బానిసల్లాగా చూస్తున్నారు వీళ్ళని. అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, బాండెడ్ లేబర్. ఆ బాండెడ్ లేబర్ పరిస్థితిగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి మరి కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకి చెల్లుతుంది. అదంతా ఎందుకు నిన్నే అడుగుతున్నారుగా డైరెక్ట్గా. అవతల ఇంకొక ప్యారలల్ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉంది కదండి, వాళ్ళగా మాకు కూడా ఇవ్వమంటున్నారు. పోనీ వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీలు ఉన్నా కూడా వీళ్ళు మేము 600కి పరిమితం అవుతాం అన్నారు కదా. మరి అట్లాంటప్పుడు మరి రేపు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు, అసలు వాలంటీర్లు చేసి వీళ్ళు ఎదుగుదలను జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా. ఆ మాట వాస్తవం అండి. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటే, అదే కనుక హైదరాబాద్ వచ్చి ఉంటే, హైదరాబాద్లో ఇవాళ అపార్ట్మెంట్లో వాచ్మెన్ కుటుంబానికి రూమ్ ఇచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి 18,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. మరి 5,000 ఎక్కడ, 18,000 ఎక్కడ? మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, ఫ్రీ అకామిడేషను. మరి ఇవన్నీ కలిసి రావట్లేదా? మరి వాళ్ళు అక్కడ అవన్నీ కూడా ఖర్చులు పెట్టుకోవాలి కదండి. మరి ఇక్కడ వీళ్ళు వాచ్మెన్లకి 3వ తరగతి 4వ తరగతి చదివిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. వాళ్ళ చదువు లేనాడికి కూడా వస్తుంది. మరి వాళ్ళు అంత చదువుకుని ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్లు అవన్నీ క్లియర్గా తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, ఎవరింటికి ఏమి ఇవ్వాలి, ఎవరు అది ఏం చేయాలనేది. మరి అట్లాంటప్పుడు వాళ్ళు అడిగిన వేతనం మాత్రం ఎక్కువే ఉందండి. ప్రభుత్వం బిడ్డల్లాగా చూసుకోవాలి, కానీ వాళ్ళని ఒక కట్టు బానిసల్లాగా చూస్తే ఏమి పద్ధతి? వాళ్ళ నీ బానిసలా? ఇప్పుడు వాళ్ళు అడిగిన వేతనం రీజనబుల్గా ఉందంట. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే నేను చెప్తుంది, కట్టు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా అని వాళ్ళు 30,000 అడగలేదు కదండి. మనం కనుక సమ్మికి వెళ్తే ఈ ప్రభుత్వం దిగి వస్తుందని. నెలకు 600, రోజుకి 600 అండి. ఇప్పుడు ఊళ్ళల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలకు కూడా 600 వస్తున్నాయి మగాడికి. మా లేడీస్కి అయితే 400-500 ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒక రీజన్ ప్రకారం అడిగారు. దాన్ని ఒప్పుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంతమందికి ఫ్రీగా వాళ్ళే తీసుకెళ్ళి చేతులతో ఇవన్నీ ఇస్తున్నారు కదండి, ఫ్రీబీసు, పుస్తకాలు, పెన్షన్లు. మరి ఇచ్చేవాడి చేతికి కూడా మెతుకులు అంటకపోతే ఎట్లా? ఆడేం తినాలి? అదే మరి ఎట్లాగో 13,000 కోట్లకి వెళ్తుంది దిగేటప్పటికి అంటున్నారు, 13 లక్షల కోట్లు. అట్లాంటప్పుడు ఎట్లాంటి వాళ్ళకి అంత కాదు 15,000 ఇవ్వు, ఒక 3,000 తగ్గించి, అంతేగాని అస్సలు లేకుండా చేయటం కరెక్ట్ కాదు కదా. అది